హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినటువంటి ప్రతి సబ్జెక్ట్ యొక్క వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే అడ్డా 247 తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు కూడా మనకి యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో అయితే మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి మొత్తం 1167 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఏదైతే మనకి ప్రతి సంవత్సరం కూడా ఐబీపీఎస్ అనేది పీఓ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తుంది, ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది. సో ఈ సంవత్సరం కూడా ఏదైతే 2021 మరియు 2022లో వర్క్ చేయాల్సినటువంటి పీఓకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇప్పుడు విడుదల చేశారు. అంటే 2020లో దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. 2021లో ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ జాబ్ అనేది స్టార్ట్ అనేది చేస్తారు. ఓకే, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక వివరాల్లోకి వెళ్తే మనకి దీని యొక్క ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్స్ వచ్చి మనకి అక్టోబర్ మరియు నవంబర్ 2020లో టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ డేట్స్లో చేంజ్ వస్తే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఇక పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఏంటివి, ఏ బ్యాంకులు ఇందులో పాల్గొంటున్నాయంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఈ బ్యాంకులన్నీ కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ఈ అన్ని బ్యాంకుల్లో కలిపి ఇప్పుడు మనం చెప్పుకున్న పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కలిపి మనకి 1167 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 11,067 వేకెన్సీస్లో కూడా మనకి ఏదైతే ఎస్సీ వారికి 159 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ వారికి 71, ఓబీసీ వారికి 233 వేకెన్సీస్ రిజర్వ్ చేయబడి ఉన్నాయి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 118, అన్డ్యూడ్ కేటగిరీ కింద 587, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి టోటల్ 73 వేకెన్సీస్. సో టోటల్ వేకెన్సీస్లో పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 73 వేకెన్సీస్ రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 1167 ఉద్యోగాల భర్తీకి అయితే మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ ఈవెంట్స్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారనేది క్లియర్గా మనకి ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు. దీన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి 5/8/2020 నుంచి 26/8/2020 మధ్యలో మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ మాడిఫికేషన్ చేసుకోవాలన్నా లేదా ఎడిట్ చేసుకోవాలన్నా కూడా 5/8/2020 నుంచి 26/8/2020 మధ్యలో చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ విషయానికి వస్తే 5/8/2020 నుంచి 26/8/2020 మధ్యలోనే మీరు అప్లికేషన్ ఫీజు కూడా పే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఈసారి జరిగే అవకాశం అయితే లేదు. ఏదైతే కోవిడ్ కారణంగా మనకి ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ కంటే ముందు ఒక 6 days ఫ్రీగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫ్రీ ట్రైనింగ్ అనేది ఈసారి ఉండకపోవచ్చు. దానికి సంబంధించి మనకి షెడ్యూల్ అయితే ఇచ్చారు. అక్కడ కూడా డాట్స్ అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈసారి కండక్ట్ చేసే అవకాశాలు అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఓకే, ఒకవేళ కండక్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అనేవి సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారు. అండ్ ఆ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుందంటే 21/9/2020 నుంచి 26/9/2020 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక కాల్ లెటర్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యొక్క కాల్ లెటర్స్ అనేవి అక్టోబర్ 2020న రిలీజ్ చేస్తామని తెలియజేశారు. దాని యొక్క ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంది అంటే 3/10, 10/10, 11/10 ఈ 3 రోజుల్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే అక్టోబర్ లేదా నవంబర్ 2020లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ యొక్క కాల్ లెటర్స్ అనేవి మనకి నవంబర్ 2020లో రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 28/11/2020 తేదీన కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్స్ వచ్చి మనకి డిసెంబర్ 2020లో రిలీజ్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ వచ్చి మనకి జనవరి 2021లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చి మనకి జనవరి లేదా ఫిబ్రవరి 2021లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ప్రొవిజనల్ అలాట్మెంట్స్ అనేవి మనకి ఏప్రిల్ 2021లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఇండియన్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మినిమం 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 35 years వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు 33 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళు 40 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్సైజ్ మెన్, కమిషన్డ్ ఆఫీసర్స్, ఎమర్జెన్సీ కమిషన్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 35 years వరకు ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై
అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే 1984 రైట్స్‌లో ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి 5 ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసుంటే సరిపోతుంది. ఈ పోస్టులకి అప్లై అనేది చేసుకోవచ్చు. చాలామంది బీటెక్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చా అని అడుగుతారు. సో, బీటెక్ కూడా డిగ్రీకి ఈక్వలే కాబట్టి బీటెక్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుంటే సరిపోతుంది. ఈ పోస్టులకి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సెంటేజ్ సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. 59.99ని కూడా వాళ్ళు లెస్ దాన్ 60గానే తీసుకోవడం అనేది జరుగుతుంది. మనం యాక్చువల్‌గా అయితే 50.60 లేదా 50.7 వచ్చినా కూడా మనము 60%గా తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు 59.99 వస్తే ఎగ్జాక్ట్‌గా అదే పర్సెంటేజ్ వేయాలి. 60 వేయకూడదు అరౌండ్ చేసి అని మనకి క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి పర్సెంటేజ్ అనేది మీరు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి. ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడ మనకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సంబంధించి చూడండి నోట్ అనేది ఇవ్వడం జరిగింది. డ్యూ టు కోవిడ్-19 పాండమిక్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద క్యాండిడేట్స్ పీఈటీ డ్యూరింగ్ దిస్ పీరియడ్ మే నాట్ బి హెల్డ్. ఓకే, పీఈటీ కండక్ట్ చేసే ఏదైతే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉందో దాన్ని కండక్ట్ చేసే అవకాశం అనేది లేదు అని మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. ఓకే, ఒకవేళ కండక్ట్ చేస్తే వాళ్ళు మీకు మెయిల్ ద్వారా ఇంటిమేషన్ అనేది ఇస్తారు. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలా వద్దా అని అడుగుతారు. అప్పుడు మీరు కావాలనే పెట్టుకోండి. ఒకవేళ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తే మీరు అప్పుడు అటెండ్ అనేది అవ్వవచ్చు. నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి 3 టెస్టులు అనేది ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. ఈ విధంగా 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 100 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మొత్తం మనకి ఈచ్ టెస్ట్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 20 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి 20 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 20 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సపరేట్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీజనింగ్ ఓపెన్ చేశారనుకోండి ఆన్లైన్ ఎగ్జామినేషన్లో దానికి 20 మినిట్స్ టైం అనేది ఉంటుంది. తర్వాత అది ఎక్స్పైర్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మీరు ఓపెన్ అనేది చేయలేరు. కాబట్టి మీరు ఇది జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంతవరకు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ రాయలేదు టైమ్ స్లాట్స్ అనేవి ఉంటాయి సపరేట్గా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి మనకి ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో మొత్తం 5 టెస్టులు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి మనకి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఈ 4 టెస్టులు అనేవి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇక కింద 5వ టెస్ట్ వచ్చి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. లెటర్ రైటింగ్ మరియు ఎస్సే రైటింగ్ అనేది ఉంటుంది. 2 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 25 మార్కులు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి, లెటర్ రైటింగ్ లేదా ఎస్సేకి సంబంధించి ఉంటాయి. ఇంగ్లీష్లో మాత్రమే మీరు రాయవలసి ఉంటుంది. హాఫ్ అన్ అవర్ టైం అనేది దీనికి ఉంటుంది. పైన మిగిలిన అన్నిటికీ 4కి కలిపి ఒక ఎగ్జామినేషన్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. 155 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. 3 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది పైన తెలిపినటువంటి వాటికి ఉంటుంది. ఇక నెగిటివ్ మార్క్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్క్స్ పెనాల్టీ మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇక ఇంటర్వ్యూకి సంబంధించి ఇంటర్వ్యూ అనేది 100 మార్కులు కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ 100 మార్కులు కండక్ట్ చేసేటప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ మినిమం క్వాలిఫై అవ్వాలంటే వీళ్ళకి 35% మార్క్స్ వచ్చినా సరిపోతుంది. మిగిలిన వాళ్ళందరికీ 40% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు అనేది రావాల్సి ఉంటుంది. జస్ట్ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే ఆ మార్క్స్. ఇక ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది మనకి ఏప్రిల్ 2021లో మనకి ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్స్ అనేవి ఇస్తారు. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే 5/8/2020 నుంచి 26/8/2020 మధ్యలో మీరు అప్లికెంట్ ఫీజు అనేది పే చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే ఫీజు అనేది పే చేసుకోవచ్చు. ఆన్లైన్ మోడ్లో మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ₹175 ఫీజు అనేది పే చేయాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా ₹850 ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. సో ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వేకెన్సీస్ సంబంధించి మనకి మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ ఏ బ్యాంక్ వాళ్ళు ఎన్ని వేకెన్సీస్ రిక్రూట్ చేసుకుంటున్నారు అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది.
ఈ బ్యాంక్స్ అన్నిట్లో కూడా మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు టోటల్‌గా ఎక్కువ సంఖ్యలో 734 వేకెన్సీస్ అయితే ఫిల్ చేసుకుంటున్నారు. తర్వాత యూసీఓ బ్యాంక్ అంటే మనకి యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ అనేవాళ్ళు 350 వేకెన్సీస్ ఫిల్ చేసుకుంటున్నారు. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వాళ్ళు 83 వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. మిగిలిన అన్ని బ్యాంకులు కూడా 0 లేదా నాట్ రిపోర్టెడ్ అని ఇవ్వడం జరిగింది. ఈ ఏంటి అంటే మనకి మరి ఎందుకు నాట్ రిపోర్ట్ చేయనప్పుడు మరి ఎందుకు ఇక్కడ లిస్ట్ అనేది ఇచ్చారు అంటే ఫ్యూచర్‌లో వేకెన్సీస్ ఏర్పడితే ఈ వేకెన్సీస్‌లో కలపడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒక వేకెన్సీ కూడా ఇవ్వలేదు. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో గానీ, కెనరా బ్యాంక్‌లో గానీ ఒక వేకెన్సీ కూడా ఇవ్వలేదు. నాట్ రిపోర్టెడ్ అని ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనకి ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సంబంధించి ఎగ్జామినేషన్ ఫైనల్ సెలక్షన్ వరకు కూడా తీసుకుంటే ఏదైతే వేకెన్సీస్ అప్పుడు ఏప్రిల్ 2021లో మనకి ఫైనల్ అలాట్‌మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆలోపు ఏవైనా వేకెన్సీస్ ఏర్పడితే మిగిలిన బ్యాంకులు నాట్ రిపోర్టెడ్ బ్యాంకులని ఇచ్చారు కదా! ఆ బ్యాంకుల్లో ఏవైనా వేకెన్సీస్ ఏర్పడితే వాటిని తర్వాత ఇందులో కలుపుకొని వేకెన్సీస్ అనేవి పెంచి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరపడం జరుగుతుంది కాబట్టి వేకెన్సీస్ మనకి పెరిగే అవకాశం కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికొస్తే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ అలాగే మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికొస్తే చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇక మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ విషయానికొస్తే గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్ సెంటర్ వచ్చి మనకి హైదరాబాద్‌లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి కూడా అప్లోడ్ చేస్తున్నాము. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ కానీ, డైలీ జీకే ప్రతి ఒక్కటి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి అవసరమైనటువంటి ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రతి ఫ్యాకల్టీస్ అనేవి నియమించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్‌ని నియమించి ఇందులో చెప్తున్నారు. సో మిస్ అవ్వకుండా ఉండడానికి మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.